నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను ప్రత్యూష ప్రస్తుతం మన రాజమౌళి దగ్గర ఉన్నామన్నమాట ఈబీసీ సంక్షేమ సంఘం వర్గాల వారి ముఖ్యమైన డిమాండ్ల కోసమై వినతి పత్రం రాయడం జరిగింది గవర్నర్ గారికి మరి వారి ప్రత్యేక డిమాండ్లు అనేవి ఏంటి మరి గవర్నర్ గారు ఎలా స్పందించారనేది కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు రవీంద్ర రెడ్డి గారు సార్తో మాట్లాడి తెలుసుకుందాం గవర్నర్ గారిని కలిసారు అసలు దేనికి సార్ దేని గురించి అంటే మేము ఈరోజు గవర్నర్ గారిని కలవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాలు కూడా ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు వారిని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఉంది అనే విషయాన్ని గుర్తు చేయడానికి గవర్నర్ గారిని కలిసాం అయితే ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే అందులో 30% జనాభా అగ్రకులాల జనాభా ఉంది వీళ్లకు ఈ రాష్ట్రంలో ఎలాంటి మౌలిక వసతులు లేవు అంటే వీళ్ళకు ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు వీళ్ళకు ఒక కార్పొరేషన్ లేదు వీళ్ళకు ఒక కమిషన్ లేదు వీళ్ళకు ఒక మంత్రిత్వ శాఖ లేదు వీళ్ళకు ఒక స్టడీ సర్కిల్ లేవు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఈ దేశ ప్రభుత్వాలకు కానీ ఈ అగ్రవర్ణాలు కూడా పన్నులు కడుతున్నప్పుడు ఈ సంక్షేమ రాజ్యంలో ఈ అభివృద్ధి రాజ్యంలో అవకాశాలు అందకుండా చేయడం అనేది ఇది చాలా బాధాకరం అయితే వీళ్ళలో కూడా నిరుద్యోగం ఉంది నిస్పృహ ఉంది నిరాశ ఉంది వీళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు లేవు వీళ్ళ సంక్షేమం కొరకు కూడా ప్రభుత్వం పాటుపడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అది గుర్తు చేయడానికి మేము ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది మరి గవర్నర్ గారి స్పందన ఎలా ఉంది ఇక్కడ మేము ఇచ్చిన ప్రతి ఒక్క సమగ్రమైనటువంటి సమాచారాన్ని కూడా వారు సానుకూలంగా వినడం జరిగింది అదేవిధంగా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉంటారు అది వాస్తవానికి వారు కూడా అదే అంగీకరించడం జరిగింది వారికి కూడా అన్ని వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుందనే విషయాన్ని మేము గుర్తు చేసినప్పుడు వారు కూడా వాస్తవాన్ని చెప్పడం ఎందుకంటే ఈ వర్గాలకి ఏమీ లేదు ఈ వర్గాల సంక్షేమం కొరకు కనీసం చదువుకోవడానికి స్టడీ సర్కిల్ లేవు హాస్టల్ లేవు స్కాలర్షిప్స్ లేవు ఏవీ లేవు గురుకుల పాఠశాలలు లేవు మరి ఇటువంటి పరిస్థితులలో ఈ విధంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేయడం కరెక్ట్ కాదు తప్పకుండా న్యాయం చేస్తున్నటువంటి మాట మరి ఇది రెడ్డి గారి గవర్నమెంట్ అని అందరూ అంటున్నారు సార్ మరి మీరు డైరెక్ట్గా గవర్నమెంట్తో డీల్ చేసుకోకుండా గవర్నర్ గారిని కలవడానికి వెనక కారణం ఏమండి ముఖ్యమంత్రి రెడ్డి కావచ్చు కానీ ప్రధానమంత్రి మోడీ కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టింది నరేంద్ర మోడీ ఒక బీసీ ప్రధాని మోడీ రిజర్వేషన్లు పెట్టిండు కాబట్టి ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడా ఇంకెవరు ఉన్నారా కానీ ప్రభుత్వ బాధ్యత అది ఇప్పుడు మంత్రులున్నా ఎమ్మెల్యేలున్నా ముఖ్యమంత్రులున్నా అన్ని వర్గాల సంక్షేమం కాపాడాల్సినటువంటి బాధ్యత ఆ ముఖ్యమంత్రి మీద ఉంటుంది ప్రభుత్వాల మీద ఉంటుంది మంత్రుల మీద కూడా ఉంటుంది రెడ్డి అయితే మాకేమన్నా బంధువు అవుతాడా లేకపోతే ఏమన్నా ఒరుగుతుందా అట్లని ఆ అభిప్రాయం తప్పండి ఈ సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ పోతుంది రెడ్డి ముఖ్యమంత్రి అయిండు మీకేమైంది రెడ్లు మంత్రులు ఉండరు మీకేమైంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉండరు మీకేమైంది ఈ రకమైనటువంటి భావన కరెక్ట్ కాదు అందరితోడు ఎల్లున్నా పేదోడే ధనవంతుడు ఎల్లున్నా ధనవంతుడే ఏ కులంలో ఉన్నా ధనవంతుడే ఏ కులంలో ఉన్నా పేదోడే కాబట్టి ఓ కులాలకు ముసుగు తొడిగి ఆ కులాలను ఒక విధంగా సమాజంలో విధ్వంసాలు సృష్టించే విధంగా అసూయలు కలిగే విధంగా ఈ భావ వ్యక్తీకరణ కరెక్ట్ కాదని నేను చెప్తున్నా అన్ని కులాలలో కూడా ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే రెడ్డి ఉండా ఇంకెవరు ఉండా అనేది కాదు ఇప్పుడు మరి బీసీ ప్రధాని ఉండు అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిండు ఆయన విశిష్టంగా విలక్షణంగా ఇచ్చిండు అని మేము చెప్తున్నాం ఇప్పుడు ఇంకా బీసీల ముఖ్యమంత్రులు అయితే ఇంకా మంచిగా చేస్తున్నాం మేము వద్దంటున్నామా మేము అది కాదు ఇక్కడ సమస్య ఎవరున్నా కానీ అన్ని కులాలు ఉన్నటువంటి పేదలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది ఆ సంక్షేమ రాజ్యం అన్నా అభివృద్ధి రాజ్యం అన్నా అప్పుడు కాపాడినప్పుడే అదే నిజమైన ప్రభుత్వం అని నేను చెప్పాల్సి వస్తుంది సార్ అలాగే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వల్ల బీసీలకి అలాగే ఎస్సీలకి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుందని అంటున్నారు సార్ చాలామంది దానిపైన మీ స్పందన ఏంటి ఎవరి కోటా నుంచి తీసుకోవడం కానీ తర్వాత ఎవరి కోటాలో చేర్చడం కానీ ఇది జరగలేదు ఇది 103 రాజ్యాంగ సవరణ ద్వారా అది ఎప్పుడు 2019లో చేయడం జరిగింది అది పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇది ఎవరికి కూడా రిజర్వేషన్లు ఎవరిలో కోతా విధించడం కాదు ఈడబ్ల్యూఎస్ అంటే కులానికి ఇవ్వలే రిజర్వేషన్లు ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే లేనోళ్ళు ఏ కులం అయినా కానీ లేనోళ్ళు మరి ఈ రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చారు అది అయినా ఉభయ సభలు పార్లమెంట్ ద్వారా చట్టం వచ్చింది దాన్ని రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర చేశారు తద్వారా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు అది సుప్రీంకోర్టులో కూడా అనేక వాద్యాలు వేశారు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో. ఉన్నత న్యాయస్థానం కూడా ఇది న్యాయసమ్మతమే, ఈ అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు, అయినా ఇది కులాల మీద ఇచ్చేది కాదు, ఈడబ్ల్యూఎస్ ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే ఈ వీకర్ సెక్షన్స్కి ఇచ్చే రిజర్వేషన్లుగా పరిగణిస్తున్నారు కాబట్టి ఇవ్వడం సబబే అన్నారు. అందులో ఎవ్వరికి నష్టం జరిగేది కాదు, ఎవరికి కష్టం జరిగేది కాదు. ఇది అపోహలు సృష్టించడమే, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఇంకోటి లేదు. అన్నదమ్ములుగా, అక్కలు చెల్లెళ్ళుగా, బావబామాలుగా, తమ్ముళ్ళుగా ఇట్లా అందరూ ఒక కుటుంబంగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కలిసి ఉన్నటువంటి ఈ జీవనంలో ఈ రకంగా విద్వేషపూరితంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు కూడా అట్లా అడగడం కరెక్ట్ కాదని అంటున్నా. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అంటే వీళ్ళ సమాజానికి అతిథులా? మాకేమైంది? అరే అగ్రవర్ణ పేదలకు ఇచ్చే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాటి జోలికి ఎందుకండి? మీకు కావాలి ఈ పప్పుల బెల్లాలకు, చాక్లెట్లకు, బిస్కెట్లకు ఎందుకండి? అసలు కావాల్సిన అధికారమే కావాలంటే మేమేమైనా అడ్డం పడతాం? మేము ఏమైనా మా పోరాటం ఏదైనా పేదోళ్ళ కొరకు, లేనోళ్ళ కొరకు, సమాజ నిర్మాణ కొరకు, అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలనేటువంటి ఆకాంక్ష తప్ప మేము ఎవరికైనా వ్యతిరేకం కాదు. మేము అన్ని ఉద్యమాల అందరికీ పరిపూర్ణంగా వాళ్ళకు కూడా మేము మద్దతు ఇచ్చేటోళ్ళమే. అది మా విషయం. మరి మీ డిమాండ్స్ ఏంటి సార్? చేయాలి. అదేవిధంగా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎఫ్ఎస్ చదువుకోవాలంటే, ఉన్నత స్థితికి పోవాలంటే ప్రతిభ ఉన్నప్పటికీ పేదరికం అడ్డం వస్తే ఎట్లా చదువుతాడు? మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నాయి, వాళ్ళకు వద్దని కాదు మన ఉద్దేశం. కానీ జాతి సమైక్యత దెబ్బతింటుంది, రాష్ట్ర సమైక్యత దెబ్బతింటుంది, దేశ సమైక్యత దెబ్బతింటుంది, ఐక్యతా భావం కొరబడుతుంది, దాంతోపాటు ఆందోళనలు పెరుగుతాయి. కాబట్టి నేను ఒకటే ఏం చెప్పినంటే మేము అన్ని కులాలను గౌరవిస్తాము. అదేవిధంగా అగ్రవర్ణ పేదలను, అగ్రకులాలను కూడా అందరు గౌరవించాలి. కులాల పేరు మీద దూషిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అది మా యొక్క డిమాండ్. ఫైనల్గా మరి ప్రభుత్వానికి ఏం చెప్తారు? నేను ఇప్పటికైనా ప్రభుత్వానికి ఇక్కడ మాట్లాడినాక ఇప్పుడు ప్రభుత్వానికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా. మీరు అభివృద్ధి సంక్షేమం అంటే రెండు కళ్ళు, అందరూ ఒకటే. ఈ రాష్ట్రంలో ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, ఓసీలైనా ఏ కులాలనైనా అందరిని సమదృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా అన్ని కులాల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ కుల విద్వేషాలు రెచ్చగొట్టినప్పుడు వాటిని కఠినంగా శిక్షించి అవి నిరోధించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాలకు ఉన్నది. ఇది ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా గమనంలోకి తీసుకొని స్పందించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.